మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నీ పెళ్ళి ఆద్య వల్లే చెడిపోయింది కదా, అందుకే నాకు చాలా బాధగా ఉంది అని ఛాయ చెప్తూ ఉంటుంది. చూడు, ఏదో నా పెళ్లి టాపిక్ మాత్రమే మిగిలి ఉన్నట్టు, అందరూ సునామీ వచ్చినట్లు నాపై జాలి చూపించకండి. నాకే బాధ లేనప్పుడు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఆ విషయం గురించి వదిలేసాయి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. అవునా, నీకేం బాధ లేదా? సరేలేవే, నీకు ఇంకో విషయం చెప్పాలి. శౌర్య సార్ మీద ఎవరో అటాక్ చేశారంట, చాలా సీరియస్గా ఉందంట, గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేశారంట అని ఛాయ చెప్తుంది. అవునా, నేను వెంటనే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూసేసి వస్తాను అని రామలక్ష్మి ఇక బయలుదేరి వెళ్తుంది. రామలక్ష్మి సైకిల్లో ఇక హాస్పిటల్కి వెళ్తుంది. ఆద్య ఛాయ దగ్గరికి వస్తుంది. ఛాయ, రామ ఎక్కడుంది? నేను అర్జెంటుగా మాట్లాడాలి అని ఆద్య ఇక చెప్తూ ఉంటుంది. నువ్వు నాతో మాట్లాడుకో అని ఛాయ అయితే కోపంగా ఉంటుంది. ఏమైంది ఛాయ? నేను అర్జెంటుగా రామలక్ష్మితో మాట్లాడాలి అని ఆద్య ఇక అడుగుతూ ఉంటుంది. రామలక్ష్మి పెళ్ళి నీ వల్లే కదా చెడిపోయింది, అందుకే నీ పైన నాకు చాలా కోపంగా ఉంది. శౌర్య సార్ చావు బతుకుల్లో ఉంటే హాస్పిటల్లో చూడటానికి రామలక్ష్మి వెళ్ళింది అని ఛాయ అంటుంది. నేనైతే నీతో మాట్లాడాలని అనుకోవటం లేదు అని ఛాయ ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామ హాస్పిటల్కి వెళ్ళిందా? ఇప్పుడు రామతో మాట్లాడటం ఎలా అని ఆద్య అనుకుంటుంది. అస్మిత వాళ్ళు ఇక గది బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇద్దరు డాక్టర్లు నర్సు లోపలికి వెళ్తారు. డాక్టర్, నా శౌర్యకి ఎలా ఉంది? దయచేసి నా శౌర్యాన్ని కాపాడండి డాక్టర్, మీరు కాపాడకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అని అస్మిత అంటుంది. చూడమ్మా, అలా మాట్లాడకూడదు. శౌర్య పరిస్థితి చాలా క్రిటికల్గానే ఉంది, కానీ నా సాయశక్తిలా ప్రయత్నించి నేను కాపాడే ప్రయత్నం చేస్తాను, సరేనా అని డాక్టర్ అయితే లోపలికి వెళ్తాడు. ఇక శౌర్యకి ఆపరేషన్ మొదలు పెడతారు. ఇక రామలక్ష్మి అయితే గుడికి వచ్చి ప్రదక్షిణలు చేసి శౌర్య కోసం ఏడుస్తూ పూజ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పూజారి గారు హారతి తీసుకొని వస్తారు. ఏంటమ్మా, కన్నీటితో స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టున్నావు, అంత కష్టం ఏమొచ్చిందమ్మా నీకు అని అడుగుతూ ఉంటాడు. మా శౌర్య సార్ అని రామలక్ష్మి ఏదో చెప్పబోతూ మళ్ళీ ఒక క్షణం ఆగిపోతుంది. నాకు తెలిసిన వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదు, చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నారు అని రామలక్ష్మి అంటుంది. నువ్వు ఇంత బాధలో ఉన్నా కూడా చావు బతుకుల్లో ఉన్న వ్యక్తి కోసం ఎలా గుడికి వచ్చావు అంటే వాళ్ళు నీకు ఎంత ముఖ్యమైన వ్యక్తో నాకు బాగా అర్థమవుతుందమ్మా. సరే, ఎలాగో గుడికి వచ్చావు కదా, ఆకు మీద సింధూరంతో అతని పేరు రాసి నందీశ్వరుడి పాదాల దగ్గర పెట్టమ్మా, నీ బాధ తీరుతుంది, ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం అతనిపై ఉంటుంది, అతనికి ఏమీ కాదమ్మా అని పూజారి గారు అయితే ధైర్యం చెప్తారు. ఇక అలాగేనని రామలక్ష్మి తమలపాకుపై శౌర్య అని రాస్తుంది. ఇక కొబ్బరికాయ కొట్టి తమలపాకుని నందీశ్వరుడి దగ్గర పెడుతుంది. శౌర్యని బ్రతికించమని వేడుకుంటుంది. ఇక అలా పూజ చేసిన తర్వాత రామలక్ష్మి ఇక బయటికి వస్తుంది. ఇక నర్సు బయటకు వస్తుంది. నర్స్, శౌర్యకి ఎలా ఉంది అని అస్మిత అడుగుతూ ఉంటుంది. అర్జెంటుగా ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలండి, అరేంజ్ చేసుకోండి అని నర్సు అంటుంది. అయ్యో, ఆల్రెడీ అరేంజ్ చేశాం కదమ్మా అని ప్రమీల చెప్తూ ఉంటుంది. అవునండి, మీరు అరేంజ్ చేశారు, కానీ ఇప్పుడు సడన్గా మళ్ళీ ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది. అలా అవుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి, కాబట్టి మరింత బ్లడ్ కావాల్సి వచ్చింది, అర్జెంటుగా ఏబీ నెగిటివ్ బ్లడ్ అరేంజ్ చేసుకోండి అని చెప్తారు. ఇక అయ్యో, ఇప్పటికిప్పుడు అంటే ఏబీ నెగిటివ్ బ్లడ్ ఎలా దొరుకుతుందమ్మా, అది చాలా రేర్ గ్రూప్ కదా, మా వాడిది చాలా రేర్ గ్రూప్ అమ్మా, ఇప్పటికిప్పుడు ఎలా దొరుకుతుంది అని ప్రమీల అయితే బాగా కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. ఏమోనండి, నాకు తెలియదు, మీరు కనుక అరేంజ్ చేసుకోకపోతే ప్రాణాలే దక్కకపోవచ్చు, కాబట్టి మీరు త్వరగా అరేంజ్ చేసుకోండి అని నర్స్ అంటుంది. ఇక నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రవీందర్, అస్మిత ఇక అందరికీ కాల్ చేసి అడుగుతూ ఉంటారు. అన్ని బ్లడ్ బ్యాంకులకు కాల్ చేశాను, తెలిసిన వాళ్ళకు కూడా కాల్ చేశాను, ఎక్కడ అందుబాటులో లేదంట ప్రమీల. ఇప్పుడు రక్తం ఎక్కించకపోతే వాడి ప్రాణాలే పోతాయి. అయ్యో, ఏం చేయాలి దేవుడా అని నా కొడుకుని బ్రతికించమని అక్కడే ఉన్న వినాయకునికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక రామలక్ష్మి పూజలు పూర్తి చేసి హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. ఏమండి, శౌర్య అనే పేషెంట్ అని రిసెప్షన్ దగ్గర అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే నర్స్ అక్కడికి వస్తుంది. ఆ 702 పేషెంటే కదా, ఆయనకి ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, అర్జెంటుగా ఏబీ నెగిటివ్ బ్లడ్ ఎక్కించకపోతే ప్రాణాలే పోతాయి, బ్లడ్ ఏమో ఎక్కడా దొరకటం లేదంట అని నర్స్ అంటుంది. అయ్యో అవునా, నాది కూడా ఏబీ నెగిటివ్ బ్లడ్డే, నేను బ్లడ్ ఇస్తాను అని రామలక్ష్మి అంటుంది. అవునా, త్వరగా రామ్మ, నేను తీసుకుంటాను, అతడి ప్రాణాలు కాపాడుదాం అని నర్స్ రామలక్ష్మిని ఇక గదిలోకి తీసుకువెళ్తుంది. అలా కూర్చోండమ్మా, రామలక్ష్మి దగ్గర ఆ నర్స్ బ్లడ్ తీసుకుంటూ ఉంటుంది. బ్లడ్ ఎక్కడా దొరకలేదమ్మా, ఆ దేవుడే నిన్ను పంపించినట్లు వచ్చావు, నువ్వు ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్నావు, చాలా థ్యాంక్ యూ అమ్మా,
రండమ్మా రండి, పూర్తయింది రక్తం తీసుకోవడం అని నర్స్ అంటుంది. రండి మేడం, మీరు ఇక్కడే కూర్చొని ఉండండి, ఇదిగోండి ఈ ఫ్రూట్ తినండి అని నర్స్ ఇస్తూ ఉంటుంది. అయ్యో నాకు వద్దండి అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. లేదండి, అసలే మీరు బ్లడ్ ఇచ్చారు, కళ్ళు తిరుగుతాయి కాబట్టి ఈ ఫ్రూట్ తినాల్సిందే అని నర్స్ ఇక ఫ్రూట్ని రామలక్ష్మి చేతిలో పెడుతుంది. ప్రమీల వాళ్ళ దగ్గరికి వస్తుంది. నర్స్ రక్తం అని ప్రమీల వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చింది, రక్తం ఇచ్చిందండి, ఇప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు అని నర్స్ అంటుంది. అవునా, ఎవరు అమ్మాయి అని ప్రమీల రవీందర్ అడుగుతూ ఉంటారు. బ్లడ్ డొనేట్ చేసిన దగ్గరే కూర్చొని ఉందండి, వెళ్ళి చూడండి, మాట్లాడండి, దేవుళ్లాగా పంపించినట్లు ఆ అమ్మాయి రక్తం ఇవ్వడం వల్లనే ఇప్పుడు ఈయన ప్రాణాలతో బయటపడతాడు అని నర్స్ ఇక లోపలికి వెళ్ళిపోతుంది. అవునా ప్రమీల, రా, వెంటనే ఆ అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పుకుందాం, మనవాడి ప్రాణాలు కాపాడింది కదా రక్తం ఇచ్చి అని రవీందర్ అంటూ ఉంటాడు. అలాగే పదండి వెళ్దాం అని ప్రమీల కూడా చెప్తూ ఉంటుంది. అస్మిత నువ్వు ఇక్కడే ఉండు అని ఇద్దరు రామలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి అక్కడ కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే ఒక నర్స్ వాళ్ళకి ఎదురు వస్తుంది. అమ్మ, మా కొడుక్కి రక్తం ఇచ్చిన ఆ అమ్మాయి ఎక్కడ ఉందమ్మా అని ఆ నర్సుని అడుగుతూ ఉంటారు. అయ్యో ఆ అమ్మాయి ఇందాకే వెళ్ళిపోయింది అని నర్స్ అంటుంది. అయ్యో మన వాడికి రక్తం ఇచ్చిన అమ్మాయికి మనం కృతజ్ఞతలు కూడా తెలుపుకోలేకపోతున్నామే, అప్పుడే వెళ్ళిపోయిందా ఆ అమ్మాయి అని ఇక ప్రమీల రవీందర్ ఇద్దరు బాధపడి వెళ్ళిపోతారు. ఇక రామలక్ష్మి అయితే వాళ్ళకి 2 అడుగుల దూరంలోనే గోడ చాటున కూర్చొని ఉంటుంది. ప్రమీల రవీందర్ నర్సుని అడుగుతున్న విషయం కానీ ఏది కూడా రామలక్ష్మికి అయితే తెలియదు. రామలక్ష్మి ఇచ్చిందన్న విషయం ప్రమీల రవీందర్ కూడా తెలియదు. ఇక డాక్టర్ ఆపరేషన్ని పూర్తి చేస్తాడు, బయటికి వస్తాడు. డాక్టర్ గారు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందమ్మా, కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వటం వల్ల 24 గంటలు గడిస్తే కానీ అతని పరిస్థితి ఏంటి అన్నది చెప్పలేం, కాబట్టి వెయిట్ చేయండి అని డాక్టర్ అంటాడు. అస్మిత, ప్రమీల, రవీందర్ ముగ్గురు కూడా శౌర్య దగ్గరికి వస్తారు. శౌర్యని చూస్తూ ఉంటారు. రవీందర్ శౌర్యకి బొట్టు పెడతాడు. దేవుడా నా కొడుకుని కాపాడు, ఏమి కాకుండా చూసుకో అని చెప్తూ ఉంటాడు. ఇక అంకుల్, ఆంటీ ఆపరేషన్ సక్సెస్ అయింది కదా, ఇక శౌర్య సార్కి ఏమీ కాదు అని అస్మిత అయితే చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అస్మిత వాళ్ళ అమ్మ నాన్న శౌర్య దగ్గరికి వస్తారు. కానీ 24 గంటలు గడిస్తే కానీ ఏమైంది చెప్పలేమని చెప్పారు కదమ్మా అని ప్రమీల అంటూ ఉంటుంది. శౌర్య సార్కి ఏమీ కాదు, ఒకవేళ ఈ డాక్టర్ వల్ల కాకపోతే నేను ఫారిన్కైనా తీసుకెళ్ళైనా సరే శౌర్య సార్ని బతికించుకుంటాను అని అస్మిత అంటుంది. ఇక అప్పుడే అస్మిత వల్ల అస్మిత అంటూ గట్టిగా అరుస్తూ లోపలికి వస్తాడు. ఇక రామలక్ష్మి దగ్గర రక్తం తీసుకున్న నర్సు రామలక్ష్మి దగ్గరికి వస్తుంది. మేడం ఆపరేషన్ పూర్తయింది అని చెప్తుంది. అవునా, ఎలా ఉందో నేను వెళ్ళి చూడొచ్చా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆయన స్పృహలో లేడు మేడం, 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచారు, 24 గంటలు గడిస్తే కానీ ఏమైంది చెప్పలేమని డాక్టర్లు అన్నారు అని నర్స్ అంటుంది. అస్మిత, నీకు అసలు బుద్ధుందా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి అందరూ క్యూ కట్టుకొని నిల్చుంటే నువ్వేమో వీడి దగ్గర పడి కాపులు కాస్తున్నావు, రా అని ఇక గట్టి కోపడుతూ ఉంటాడు. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది డాడీ, నేను శౌర్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కాబట్టే ఇది గర్వపడే విషయమే కానీ తలదించుకునే విషయం కాదు అని అస్మిత చెప్తుంది. అసలు నువ్వు వాడిని ప్రేమించినా వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడని చెప్పి వాడు ఏం చేశాడో నువ్వు కూడా చూసావు కదా అని అస్మిత వాళ్ళ నాన్న అంటాడు. నువ్వు ప్రేమిస్తే సరిపోదు, శౌర్య కూడా నేను ప్రేమించాలి కదా, అతనికి ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు, ఒకవేళ అతను కోలుకున్నా కూడా అతను నిన్ను పెళ్లి చేసుకోడు, నీతో కలిసి జీవించడు, ఇప్పుడు ఎందుకు నువ్వు శౌర్య కోసం ఇవన్నీ చేస్తున్నావు, నా మాట విను అని అస్మిత వాళ్ళ అమ్మ కూడా ఇక చెప్తూ ఉంటుంది. నేను రానమ్మా, చచ్చినా బతికినా శౌర్య సార్తోనే అని అస్మిత అంటుంది. ఏంటే చచ్చినా బతికినా శౌర్య సార్తోనే? వాడేం నీకు తాళి కట్టిన భర్త కాదు, తాళి కట్టకుండానే వాడితో నువ్వు ఇలా ఉన్నావు అంటే జనాలందరూ ఏం మాట్లాడుకుంటారో నీకు అర్థమవుతుందా? సొసైటీలో నా పరువుని బ్యాట్ చేస్తున్నావు నువ్వు, మర్యాదగా నా మాట విని వచ్చాయి అని అస్మిత వాళ్ళ నాన్న అస్మితని ఇక లాక్కు వెళ్ళిపోతూ ఉంటాడు. రామలక్ష్మి అయితే ఇదంతా అద్దంలో నుంచే చూస్తూ ఉంటుంది.